పెంచిన బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల నిర్వహణ అసాధ్యమని అందరూ అనుకున్నదే నిజమైంది. నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజే లోకల్ బాడీ సెలక్షన్ల ప్రక్రియ ముగిసింది. ఇక హైకోర్టు స్టే ఇవ్వడంతో తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది. మరోవైపు రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి లేని చర్యలతో బీసీలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు మొదటి రోజే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం వ్యవహరించడం లేదని, బీసీలను మోసగిస్తోందని మొదటి నుంచి బీసీ సంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తోందే నిజమని తేలిపోయింది. జీవోతో బీసీ రిజర్వేషన్ అమలు కాదని, బీసీలను మోసం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి జీవో 9ను తీసుకొచ్చారని ఆరోపించారు. వారు చెప్పినట్టుగానే జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గత నెల 29న ఇచ్చిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ను నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్లో ఎస్ఈసీ వివరాలను వెల్లడించింది. తొలి విడత ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ నోటిఫికేషన్ కు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం 10:30 గంటలకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేశారు. ఆయా పరిషత్ల పరిధిలోని ఓటర్ల జాబితాను కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2963 ఎంపీటీసీలకు, 292 జెడ్పీటీసీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తొలి దశ 292 జెడ్పీటీసీ స్థానాలకు 16 నామినేషన్లు, 2963 ఎంపీటీసీ స్థానాలకు 103 నామినేషన్లు దాఖలైనట్లు ఎస్ఈసీ ప్రకటించింది. జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 10, సిపిఎం నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులు 2, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి 1 నామినేషన్ దాఖలయ్యాయి. అలాగే ఎంపీటీసీ స్థానాల కోసం కాంగ్రెస్ నుంచి 60, బీఆర్ఎస్ నుంచి 18, స్వతంత్రులు 12 మంది, సిపిఎం నుంచి 8, బీజేపీ నుంచి 4, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి 1 నామినేషన్ దాఖలైనట్లు ప్రకటించింది. అయితే ఎస్ఈసీ షెడ్యూల్ను రద్దు చేయడంతో తొలి రోజు దాఖలు చేసిన నామినేషన్లు చెల్లకుండా పోయాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం 2:30 తర్వాత హైకోర్టు విచారణ ప్రారంభించింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో జీవో 9పై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లయింది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ పదవుల ఎన్నికల కోసం గత నెల 29న జారీ చేసిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ G761/1ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాటి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళి, అన్ని ఇతర ప్రక్రియలు, చర్యలు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తక్షణమే ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. మరోవైపు 42% రిజర్వేషన్ కోర్టులో నిలవలేదని ముందే తెలిసినా బీసీలను మోసం చేసేందుకే రేవంత్ సర్కార్ ఇలా చేసిందని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.